వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఇది కూడా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో రోటీ కపడా రొమాన్స్, దీనికి డైరెక్టర్ వచ్చి విక్రమ్ రెడ్డి. అంటే వీళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి చూసి చెప్తున్నాను, అంటే పేర్లు రాసుకున్నాను కాబట్టి. ఇక్కడ విషయం ఏంటంటే రోటీ కపడా రొమాన్స్ అంటే మనం ఈ ఇయర్ కమిటీ కుర్రోళ్ళు ఆయి ఇలా కొత్త సినిమాలు కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేశారు కదా. సో ఇది కూడా రోటీ కపడా రొమాన్స్. సో టైటిల్లోనే రొమాన్స్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొద్దనే చెప్తాను. ఎందుకంటే ఆడ ఆల్రెడీ రోటీ కపడా రొమాన్స్ రొమాన్స్ అన్నది టైటిల్లోనే పెట్టాడు కాబట్టి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అయితే కాదు. సో పిల్లలతోని ఫ్యామిలీతోని కూర్చొని చూద్దాం అనుకుంటే చూడొద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది నా అభిప్రాయం ప్రకారం అయితే ఆ లిప్ లాక్లు కట్ట ఉన్నాయి కాబట్టి సో ఇది ఫ్యామిలీతో చూడకపోవడం బెటర్. సో యూత్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడడానికి అంటే నచ్చుతుంది అనమాట. మనం ఈ నగరానికి ఏమైంది, హాయ్ అంటే హాయ్ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. సో కొన్ని సినిమాలు ఉంటాయి కదా, మనం ఒకప్పుడు బ్యాచులర్ సినిమా ఇలాంటి కొన్ని సినిమాలు చూసాం కాబట్టి సో అలాగే ఇందులో దీనికి సంబంధించి ఏంటంటే ఫ్యామిలీ అంటే పిల్లలతో చూడకపోవడం బెటర్. అంటే లేడీస్తో కానీ పిల్లలతో కానీ కలిపి ఫ్యామిలీ ఆడియన్స్ చూడకపోవడం బెటరు. సో ఇందులో అంటే లిప్ లాక్లు ఉన్నాయి కాబట్టి సో ఈ విక్రమ్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ రెడ్డి గారు సినిమా అయితే బాగానే ఉంది. సినిమా ఎంటర్టైన్మెంట్ వేలో సాగింది. ఆ నలుగురు ఫ్రెండ్స్ సంబంధించి కథ స్టార్ట్ అవుతుంది. సో నాకైతే సినిమా అయితే నచ్చింది. సినిమా అయితే యావరేజ్. సినిమా అయితే నాకైతే నచ్చింది. అదే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అలా కాకుండా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చుతుంది. కొంతమంది అంటే రెగ్యులర్గా ప్రతి ఫ్రైడే ఒక మూవీ చూస్తాను, సో సినిమా బాగుంటే నేను చూస్తాను అంటే కంపారిజన్ చెప్తున్నాను అనమాట. మనకి ఈ నగరానికి ఏమైంది, సో ఈ నగరానికి ఏమైంది అన్నది అందరూ చూడడానికి తగినట్టుగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని ఇవి ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్ ఫ్యామిలీ కూర్చుని మూవీ అయితే కాదు. సో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నచ్చుతుంది. నాకైతే యావరేజ్ మూవీ. సో ఇందులో డైరెక్టర్ గారు కొన్ని పాయింట్లు అంటే మనం మరీ కొత్త కథ అయితే కాదు, రెగ్యులర్ మూవీయే. సో ఇందులో అంటే నలుగురు ఫ్రెండ్స్ సంబంధించి ఆ లవ్కి సంబంధించి దాంతోపాటు ఆ బ్రేకప్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుందో దానికి అనుగుణంగా అంటే కొన్ని సినిమాలకు సంబంధించి అన్నీ మిక్స్ అవుతాయి ఇందులో. సో దానికి అనుగుణంగా ఏదో కథ రెడీ చేసుకున్నారు. సినిమా అయితే బోర్ అయితే కొట్టదు. సినిమా అయితే మాత్రం బాగానే ఉంటుంది.